హలో. ఇప్పుడు నేను పొట్టు పెసరపప్పుతో ముద్దపప్పు చేస్తున్నాను. ఫస్ట్ పొట్టు పెసరపప్పుని మంచిగా నానబెట్టేసుకొని ఒక 5 విజిల్స్ తోటి ప్రెషర్ కుక్ చేసేసుకున్న తర్వాత మూత తీసి దాంట్లో మంచిగా ఉడికిపోయింది. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి వేసేసుకొని మంచిగా మెదిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వెల్లుల్లి తీసేసుకొని దంచి పక్కన పెట్టుకొని ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో నెయ్యి వేసేసుకొని మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ తీసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకొని ఆల్రెడీ పప్పులో ఉప్పు, జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కలిపి పెట్టుకున్నాం. దాంట్లో ఈ తాలింపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ పప్పు రెడీ.